కొరియాలో పాల్ ఎంగ్ చో గారు గొప్ప దేవుడు. దేవుని మహాకృప 2 సార్లు సౌత్ కొరియాకి వెళ్ళాను, 2 times. ఆయన ప్రారంభ సేవ టీబీ, బ్లడ్ క్యాన్సర్, అన్ని రోగాలు ఉన్నాయి. ఆయన సేవ ప్రారంభంలో నాకు పలానా సైకిల్, పలానా బ్రాండ్, పలానా కలర్ కావాలి. నంబర్ 2, వాక్యం చెప్పడానికి పలానా ఈ కాఫీ కలర్ టేబుల్, ఈ బ్రాండ్, ఈ కంట్రీది. ప్రభుని విశ్వాసంతో అడిగితే ఆ నమ్మదగిన దేవుడు ఏ టేబుల్ అడిగితే ఆ టేబుల్ దేవుడు ఇచ్చాడు. ఆ నమ్మదగిన దేవుడు ఏ సైకిల్ బ్రాండ్ అడిగితే ఆ సైకిల్. ప్రభువా 6 సంవత్సరాలైనా 15 మంది వస్తున్నారు మందిరానికి. నేను నిన్ను నమ్మే కదా వచ్చిన, స్వస్థపరిచినవో నువ్వే కదా, నా టీవీని ముట్టావు కదా తండ్రి. నాకు ఇది కాదు. ఈ సౌత్ కొరియాలో ఉన్న బుద్ధిస్టులందరూ 90% కాదు 100% క్రిస్టియన్ కంట్రీ అయిపోవడం మనం మాత్రమే కాదు, ప్రపంచంలోనే నాకు ఒక అద్భుత మందిరం, కొంతమంది లక్షల మంది ఆరాధన చేసే మందిరం కావాలని అడిగితే నమ్మదగిన దేవుడు అడిగినట్లుగానే లక్షల మంది ఆరాధన చేసే మంచి మందిరాన్ని, ఎవ్రీ సండే సర్వీస్ 11 lakhs, 11 లక్షల మంది, 1 roundకి 1 lakh, 1 roundకి 1 lakh. కాకపోతే 3 hours మన మాదిరి ఉండదు, 1 hour సర్వీసే. అట్లా చార్టర్డ్ విమానాల్లో, చార్టర్డ్ ఫ్లైట్స్లో పార్కింగే, ఏరోప్లేన్లకి, చిన్న చిన్న ఫ్లైట్లకు పార్కింగే కొన్ని వేల ఎకరాలు దేవుడు ఆ సేవకునికి ఇచ్చాడు, కొన్ని వేల ఎకరాలు. శాంసంగ్ ఓనర్ పాల్ ఎంగ్ చో గారి విశ్వాసి, హుండాయ్ కార్ పాల్ ఎంగ్ చో గారి విశ్వాసి, కియా పాల్ ఎంగ్ చో గారి విశ్వాసి. వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ, వాళ్ళ తాతల తర్వాత జనరేషన్ కూడా అదే సంఘంలో విశ్వాసం ఉన్నారు. ఆ సంఘానికి 11 లక్షల మంది విశ్వాసులు దేవుడిస్తే 90% కంట్రీ మొత్తం క్రిస్టియన్ కంట్రీగా దేవుడు మార్చేశాడు. అద్భుతమైన టెక్నాలజీ కొరియాలో, అద్భుతమైన ఎటువంటి టెక్నాలజీ తెలుసా? కింద సముద్రం, షిప్స్ వెళ్తూ ఉంటాయి, పైన ఏరోప్లేన్ రన్ అవుతూ ఉంటుంది, దాని మీద హైవే రోడ్డు, దాని మీద బైపాస్ రోడ్డు. ఏం టెక్నాలజీ తెలుసా? చేయడా నమ్మదగిన దేవుడు. విశ్వాసం లేదా మీకు? నీటి మీద నడిపించిన దేవుడు, పేతుర్ని లేవనెత్తిన దేవుడు, ఈ రాత్రి శక్తి కలిగిన ఆత్మచేత నమ్మదగిన దేవుడు నిన్ను లేపబోతున్నాడు.